చేస్తున్నాడు. అయ్యో పవన్ కళ్యాణ్కి నాలెడ్జ్ లేదు, బాస్మతి దీనికి తేడా లేదు, అయ్యో ప్రపంచ దేశాలు ఇబ్బంది పడిపోతాయి. సొంత దేశంలో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు పీడిఎఫ్ రైతు కోసం. మొన్న 240 కోట్ల రూపాయలు పట్టుకున్నారు. మన రాష్ట్రం, మన దేశం తలనాశమైపోతుంది. మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాను, దాన్ని కొనుక్కుంటా అయ్యో సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఏమైపోతారు, ఫిలిప్పీన్స్ వాళ్ళు ఏమైపోతారు. మనకే దిక్కులేదు బొక్కలు. మీరు తీసుకొచ్చే టాపిక్ల వల్ల యాక్చువల్ ఎసెన్స్ పోయి ఇలా పనికి రాని యొక్క డైవర్షన్ తీసుకొచ్చి కనబెడతా చూసారా, అది నాకు అర్థం కాదు సార్. పాయింట్ ఎందుకు ఇలా మాట్లాడతారో, దేనికి తేడా పెద్ద జోకర్లు ఎందుకోతారో తెలియదు. రెండోది సార్, విలీనియం చెప్పేశారు సార్, మన ఇంగ్లీష్ గారు చెప్పేశారు, అయిపోయింది ఇంకా బీజేపీతో కలిపేస్తారు. 2029లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెచ్చేస్తారు, బీజేపీతో కలిపేస్తారు, ఆయన సీఎం క్యాండిడేట్. ఏంది సార్, పవన్ కళ్యాణ్ పార్టీ 2 సీట్లు 2 చోట్ల ఓడిపోయినప్పుడు కూడా 5 సంవత్సరాలు పార్టీ పెట్టుకున్నాం సార్.